మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. జైనూర్ ఘటనను ఆదివాసులు సీరియస్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆదివాసీ మహిళపై జరిగిన అఘాయిత్యానికి న్యాయం జరగాలి, నిందితునికి వెంటనే ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ప్రధానంగా ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో బంద్ను పిలుపునిచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. షాపులన్నీ కూడా చూపెట్టచ్చు. ఇప్పటికే ఆదివాసీ సంఘాల నాయకులు అన్ని షాపులను బంద్ పెట్టిన పరిస్థితి. ఆసిఫాబాదు, కొమరంభీం ఆసిఫాబాదు జిల్లా కేంద్రంలో ఉన్నాం. ప్రస్తుతానికి షాపులన్నీ బంద్ పెట్టిన పరిస్థితి. ప్రస్తుతం మనం అంబేద్కర్ చౌక్ వద్ద ఉన్నాం. అయితే ప్రధానంగా ఇటు పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు అంశాలపై ఇటు క్లియర్గా పోలీసులు కూడా ఆదివాసీ నాయకులకు కొన్ని విషయాలపై వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వివరించే ప్రయత్నంలో భాగంగా పలు విషయాలను కూడా ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీంట్లో భాగంగా ముఖ్యంగా ఎవరు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడొద్దని పోలీసులు చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే జైనూర్ అంతా పోలీసుల ఆధీనంలో ఉన్న పరిస్థితి చూసుకోవచ్చు. అయితే ఎటు చూసినా ఇప్పటికే అన్నీ బంద్ పెట్టిన పరిస్థితి. బంద్ పెట్టిన తర్వాత ఆదివాసీ నాయకులతో కూడా ముచ్చటించే ప్రయత్నం చేస్తారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జైనూరు, సిర్పూరియు, కెరమేరి, తిర్యాని, అటు సిర్పూర్, కాగజ్ నగర్, బెజ్జూర్, కౌటాల లాంటి ప్రాంతంలో ఇప్పటికే బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా పోలీసులను మోహరిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. అటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టు కనుకైతే బోతు, ఇచ్చోడ, ఆదిలాబాదు కేంద్రంగా ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తున్న పరిస్థితి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, ఎవరైతే బాధ్యులు ఉన్నారో కఠినంగా శిక్షించాలి, ఉరిశిక్ష విధించాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీంతో పాటు ముఖ్యంగా పోలీసులు మనతో ఉన్నారు. ఒకసారి పోలీస్ అధికారులతో కూడా మాట్లాడిద్దాం. జైనూర్ ఘటన అంతా కూడా పోలీసుల అధీనంలో ఉంది. ఎవరు కూడా 144 సెక్షన్ ఉంది. ఎవరు కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రస్తుతానికి జైనూరులో ఇప్పటికే చాలామంది ఎక్స్పర్ట్లను ప్రభుత్వం దించిన పరిస్థితి. దాంతోపాటు శాంతి భద్రతల విషయంలో కఠినంగా పోలీసులు వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనతో పాటు పోలీసు అధికారులు ఉన్నారు. ఓవరాల్గా జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, బంద్ పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుందో తెలుసు. ఏంటి సార్? జిల్లాలో బంద్ ఆసిఫాబాద్ డివిజన్లో పాక్షికంగా ఉంది. కార్నర్లో ఎఫెక్ట్ ఏం లేదు. బస్సెస్ హైదరాబాద్, గోదావరిఖని, కరీంనగర్ రూట్లో బస్సెస్ నడుస్తున్నాయి. కార్నర్ బస్సెస్ నడుస్తున్నాయి. ఓన్లీ ఇంటీరియర్ విలేజ్కి మాత్రం నడవట్లేదు. అంత ప్రశాంతం. ఎట్లున్నారు సార్ ఏజెన్సీ ప్రాంతాలు కొన్ని, తిర్యాని కావచ్చు, లింగాపూర్ కావచ్చు, జైనూర్ మీనా మిగతా గ్రామాలలో ఎట్లుంది పరిస్థితి ఏంటి? బంద్ ప్రభావం ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది. ఆదివాసీ నాయకులు ఇప్పటికే చెప్తున్నారు పీసా చట్టాలు, 170 చట్టాలు పూర్తి స్థాయిలో అమలు కావాలి, దానికి అందరూ సహకరించాలని చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు వారితో పీస్ మీటింగ్ లాంటివి అరేంజ్ చేశారు. ఎట్లున్నది వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్? వాళ్ళు 1/70 యాక్ట్, పీసీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నారు. దాంతో మాట్లాడుతున్నారు. శాంతి భద్రతల అంశంలో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎట్లుంది? మీ డివిజన్లో అంత కంట్రోల్లో ఉన్నది. ఇది పరిస్థితి. ప్రస్తుతానికి అంత కంట్రోల్లో ఉంది. జైనూర్ సున్నితమైన అంశం కాబట్టి మాట్లాడడానికి పోలీసులు కూడా కొంత ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే జిల్లాలో పలువురితో సమావేశాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వారితో మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి చూపెట్టచ్చు క్లియర్గా. ఇటు ఆదిలాబాదు పరిస్థితి అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ పరిస్థితి ఎటు చూసినా కానీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుందని ఇటు చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా షాపులన్నీ బంద్ చేశారు. షాపులు బంద్ చేసేసి ఏజెన్సీ గ్రామాల్లో ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆదివాసీ సంఘాల నాయకులు మోహరిస్తున్న పరిస్థితి. బాధితురాలకు వెంటనే న్యాయం జరగాలి, ఎవరైతే అఘాయిత్యానికి పాల్పడ్డ వాడున్నారో ఆయనపై వెంటనే చర్య తీసుకోవాలి, ఉరిశిక్ష లాంటి కఠినమైన శిక్షను అమలు చేయాలి, వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు అమలు చేయాలి, ఏజెన్సీ చట్టాలను ఏజెన్సీలో అమలు చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరి సాయితో రవినాయక్, RTV, కొమరంభీం ఆసిఫాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.